అస్తం హవా 70% మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యానికి అవకాశం ఉందంటూ వివిధ పత్రికల్లో ఎగ్జిట్ పోల్స్ నిన్న తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి కదా, వాటిలో 70% మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలవచ్చట, ఎడ్జ్ ఉందని. ఈ హైదరాబాద్ని 3 కార్పొరేషన్లు చేశారు. జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా జయేష్ రంజన్, మళ్ళీ 3 కార్పొరేషన్లకి కమిషనర్గా. ముందేమో పెంచామన్నారు విపరీతంగా, మళ్ళీ ఇప్పుడు వాటిని 3గా డివైడ్ చేసామన్నారు. దీని మీద బీజేపీ, బీఆర్ఎస్ కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నాయి. దీని మీద మళ్ళీ సపరేట్గా మాట్లాడుకోవచ్చు. అమెరికాకు పూర్తిగా లొంగిపోయారు, రైతు ప్రయోజనాలను పరిరక్షణలో రాజీ పడ్డారు. వాణిజ్య ఒప్పందంపై రాహుల్ నిప్పులు, దేశాన్ని నమ్మింది కాంగ్రెసే అన్న నిర్మలా సీతారామన్. ఈ డీల్ వ్యవహారం మీద చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి, రకరకాల ఆరోపణలు ప్రత్యారోపణలు సాగుతూ ఉన్నాయి. ఇది నిజంగా దేశానికి ఉపయోగకరమైంది అయితే మంచిదే, కానీ బట్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కూడా పూర్తిగా కొట్టేయడానికి వీల్లేదన్నట్లుగా సోషల్ మీడియాలో వస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఇంకా కొన్నాళ్ళు పార్లమెంట్లో కానీ ఇతరత్రా కానీ దీని మీద పూర్తి స్థాయి వివరాలన్నీ బయటకు వస్తే కానీ దేశానికి రైతులకి, ప్రత్యేకించి రైతులకి మంచిదా కాదా అన్నది మనం నిర్ణయించుకోగలుగుతాం. రైట్, ఇక ఏపీ వార్తలకు వెళ్తే సర్కార్ శాడిజానికి పరాకాష్ట, అంబటిని జైల్లోనే ఉంచేందుకు కుట్ర, ఒక కేసులో బెయిల్ వస్తుంటే మరో కేసు ముందుకు. మెడికల్ కాలేజీల ఉద్యమంలో పెట్టిన కేసులో అంబటికి బెయిల్, వెంటనే మరో కేసులో పీటీ వారెంట్. ఆశ్చర్యం ఏంటంటే, జగన్ గారి ప్రభుత్వం తన పార్టీ వాళ్ళైనా సరే కేసులు ఎట్లా నమోదు చేసింది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. అప్పట్లో ఎవరో జనసేన నాయకుడు సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారి మీద కంప్లైంట్ చేస్తే ఫిర్యాదు నమోదు చేశారు. ఈ రోజుల్లో అసలు ఫిర్యాదు నమోదు అవుతో లేదో తెలీదు, వస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నారు. సో ఈ స్పష్టమైన తేడాని జగన్ గారి ప్రభుత్వానికి, చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఉన్న తేడానైతే జనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇవేం పాపాలు, కుప్పం నుంచి పొరుగు రాష్ట్రాలకు కల్తీ పాలంట. ఇది సెన్సేషనల్గా ఉంది. 200 లీటర్లతో 20 లీటర్ల నీళ్లతోటి 25 లీటర్ల పాలు తయారు చేస్తున్నారట. కర్ణాటక పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిందంట. పాల తయారీ, రసాయనాల రవాణా అక్కడి నుంచి. అసలు పాల తయారీ కల్తీ అయినప్పుడు మరి దాని నుంచి వచ్చే నెయ్యి, పెరుగు ఇటువంటివన్నీ ఇంకెంత సమస్య అవుతుంది. మరి ఇంత గందరగోళం అవుతుంటే సీఎం గారి సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఈ పాపాలు జరుగుతున్నట్టుగా సాక్షిలో చాలా ప్రముఖంగా వార్త వచ్చింది. ఉన్నత విద్యకు ఉరి, రాష్ట్రంలో భారీగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు. పుస్తకాలు తాకట్టు పెట్టి కళాశాలలకు ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు. ఆర్టీసీపై చావు దెబ్బ, రాష్ట్రంలో 12 కీలక బస్ డిపోలు ప్రైవేటు పరం. అదేంటి సంగతి, కొత్తగా ఇప్పుడు ఆర్టీసీ రోడ్లు అయిపోయినాయి, ఆర్టీసీ బస్సుల దగ్గరికి వచ్చినాయి. గవర్నర్ గారి స్పీచ్, మెరుగైన పౌర సేవలకు పీపీపీ, మొత్తం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. సూపర్ 6 హామీలని సూపర్ హిట్ చేశారట. భూమిని రీసర్వే ప్రక్రియను పటిష్టంగా కొనసాగిస్తున్నారట. జగన్ గారు చేసిన దాన్ని కొనసాగిస్తూ అప్పుడేమో తిట్టారు, ఇప్పుడేమో మేము చేస్తున్నాం అంటున్నారు. నాటుసారా నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించారంట. మరి మొన్న ఈ మధ్య కదా కల్తీ మద్యాన్ని పట్టుకుంది. మద్యరహిత రాష్ట్రం, మాదక ద్రవ్య రహితంగా మార్చేస్తున్నారట. మొన్నే కదా, మొన్న ఎప్పుడు చూస్తే అప్పుడు గంజా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కదా. చెప్పే కొంచెం మంచిగా చెప్తే బాగుండు కదా. అయితే ఎల్లో మీడియా మాత్రం పునరుద్ధరణ దశ దాటి ప్రగతి వైపు పరుగులు ఉంటాయి. పేదలకు ఏటా 33,000 కోట్ల నగదు బదిలీ చేశారని చెప్పి ఈనాడు వాళ్ళు రాశారు, ఆయన అన్నారని చెప్పి. అయితే సాక్షిలో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, బాకీల బాబు బడాయిల డాబు, సూపర్ 6 మోసాల ఖరీదు 1,50,000 కోట్లు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 33,000 కోట్లు ఇచ్చామన్నారు. నిజానికి దాంట్లో మేజర్ పోర్షను పెన్షన్లో వీళ్ళు వచ్చిన తర్వాత పెంచింది 1,000 రూపాయలు చొప్పున. అంటే అంతకుముందు 3/4 భాగం గత ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వమే ఇచ్చింది. సో మొత్తం 33,000 కోట్లు ఇచ్చామని, సరే ఇచ్చామని చెబుతున్నారు. మరి ఇస్తామని చెప్పిందంతా 1,50,000 కోట్లు. అంటే 1,50,000 కోట్లు మోసం చేసినట్లే కదా అన్నది ప్రశ్న. మిగతా అవి కూడా చాలా ఉన్నాయి, ఆ విషయాలు నేను చదవటానికి టైం పడుతుంది. 20 నెలల్లో 60 విజయాలంట. చంద్రబాబు గారు టీడీఎల్పీ మీటింగ్లో, ఎన్డీఏ మీటింగ్, కూటమి పాలనపై చంద్రబాబు దీని మీద మాట్లాడట. అయితే ఏది పడితే అది మాట్లాడుతూ బాధ్యతాయుతంగా ఉండండి అని కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలకు చెప్పారంట. టైం కూడా కేటాయించారంట. పవన్ కళ్యాణ్ గారు కూడా సూటిగా సుత్తి లేకుండా 3 నుంచి 7 నిమిషాల్లో ముగించాలని చెప్పారట. సో ఏది పడితే అది మాట్లాడుద్ది అన్నది ఆసక్తికరంగా ఉంది. అంటే గతంలో ఆయన కొందరు ఎమ్మెల్యేలు స్పష్టంగా వాళ్ళ సమస్యలను లేవనెత్తిన నేపథ్యంలో వచ్చిన పరిణామాల నేపథ్యంలో అట్లా చెబుతున్నట్లు ఉంది. కలిసికట్టుగా కూటమి మరో 15 ఏళ్ళు కొనసాగుతారట.